బొమ్మనపల్లి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మన ఊరి యొక్క వైకుంఠ ధామంలో ఉన్నాము. నాకు గత 2-3 రోజుల నుంచి మన గ్రామంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. వారి యొక్క ఫిర్యాదు మేరకు ఈరోజు మన వార్డు మెంబర్స్తో కలిసి నేను ఈ యొక్క వైకుంఠ ధామాన్ని చూడడం జరిగింది. ఇక్కడ వ్యర్థాలను రోడ్ల మీదనే పడేలాగా వేయడము, అట్లానే చెత్త చాలా విపరీతంగా ఉన్నది. వైకుంఠ ధామం చుట్టూ కూడా విపరీతమైనటువంటి గడ్డి ఉండి వాళ్ళు వచ్చినటువంటి అంటే మనకు ఇక్కడ కాల్చడానికి శవాన్ని తీసుకొచ్చినప్పుడు చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ లేదు. అంత ఇబ్బందికరంగా ఉంది. ఎటువంటి సౌలతులు కూడా వాళ్ళకి లేవు. అట్లానే ఇక్కడ బోర్ ఒకటి ఉంది. ఆ బోర్ కూడా పనిచేయటం లేదు. అంటే బోర్ వర్క్ చేసినప్పటికీ కనీసము దాన్ని ఆపరేటింగ్ అంటే అది యాక్టివ్లో లేదు. అలా లేకపోవడం వల్ల ఇక్కడ ఎవరైనా చనిపోయినప్పుడు తీసుకొచ్చినప్పుడు స్నానాలకు ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు స్నానం చేయాలంటే కూడా ట్యాంకర్ తెప్పించుకోవడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ రూమ్స్ కూడా కట్టినారు. వైకుంఠ ధామానికి దగ్గర 11,23,500 రూపాయలు ఖర్చు చేసినారు. మరి ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ యొక్క వైకుంఠ ధామము 11,23,500 రూపాయలు ఖర్చు చేస్తే ఎంత వర్తబుల్గా ఉన్నదనేది ప్రజలారా మీరు గమనించాలి. మరి ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇంత డబ్బు ఖర్చు చేసి కూడా ఈరోజు మనము ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా స్నానాలకు ఆడవాళ్ళు కూడా వచ్చి స్నానం చేయాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అట్లా నీటి సౌలత ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా చేయించే వాళ్ళు లేక ఎవరికి వారు ట్యాంకర్ తెప్పించుకోవడం జరుగుతుంది వారి యొక్క డబ్బులు పెట్టి. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి పనులను మరి ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి రాకుంటుండేది. ఆ రేకులు కూడా నాణ్యత లేవు, ఎగిరిపోయినాయి. ఇప్పుడు మరి దీని మీద మేము ఈరోజు చూసి మనము నీట్గా చేయించడం జరుగుతుంది. అట్లానే ఈ యొక్క 13 లక్షల వర్తబుల్ ఉందా లేదా అనేది గ్రామ ప్రజలే చూసి గమనించి మరి మీరు ఆలోచన చేయాలి. మేము దీని మీద మనకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఏదైతే ఉందో రూమ్స్ వాటిని కూడా మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి చూసినాము. త్వరలో అది కూడా చేయాలి. మరి ఇంత బడ్జెట్ వచ్చి మళ్ళీ దీనికి బడ్జెట్ రావాలంటే రాదు. కాబట్టి సొంతంగా ఏదైనా ఆలోచన చేసి చేయాలని అనుకుంటున్నాము. చనిపోయిన ఇక్కడ గ్రీనరీ కూడా లేదు, చెట్లు కానీ ఏమీ లేవు. వైకుంఠ ధామం ఎక్కడైనా సరే ప్రతి చోట బాగుంటుంది, కానీ ఇక్కడ మాత్రము చాలా భయంకరంగా ఉన్నది. త్వరలో ఇక్కడ మొక్కలు కూడా నాటి ఒక గ్రీనరీ లాగా తయారు చేసి వచ్చినటువంటి అందరికీ కూడా స్నానాలు చేసుకునే సౌలభ్యం ఉండేలాగా బోర్ కానీ అట్లానే వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది నీట్గా మాత్రం చేయించడం జరుగుతుంది. వివరించాలి దీనికి. ఈరోజు బొమ్మనపల్లి గ్రామ ప్రజల ఫిర్యాదు మేరకు మేము మన ఊళ్ళో ఉన్నటువంటి శ్మశాన వాటిక వైకుంఠ ధామాన్ని సందర్శించడానికి వచ్చాము. ఇక్కడ చూడంగానే మాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రశాంతంగా బంధువులు చనిపోయినటువంటి శవం కూడా ప్రశాంతంగా పైకి వెళ్ళాలని కోరుకుంటారు. వచ్చినటువంటి బంధువులు కూడా ఆ శవాన్ని ఆ విధంగా ప్రశాంతంగా దహనం చేయాలని కోరుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే హారిబుల్గా ఉంది. ఎందుకు అంటే చుట్టూ సర్కార్ తుమ్మలు, చెత్తా చెదారము. ఇది శ్మశాన వాటికనా లేకపోతే ఒక మురికి కూపం అనేటువంటి విధంగా ఉంది. ఇది చాలా బాధేసింది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు కాలేదని కాదు, 11,39,000 రూపాయలు మంజూరైంది ఈ శ్మశాన వాటిక నిర్మించడానికి వరకు. మరి దాంట్లో ఖర్చు చేసినటువంటివి 11,29,000 అని చెప్పి ఇక్కడ మనకు బోర్డు పెట్టారు. మరి 11,29,000తో నిర్మించాలంటే రేకుల షెడ్లు వేశారు. మరి అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి వర్క్లో ఆ రేకుల షెడ్ వేయాలని ఉన్నది కావచ్చు, మాకు తెలియదు. సరే, వేసినటువంటి రేకులన్నా ఉన్నాయంటే ఏదో ప్రకృతి వైపరీత్యాలు దీనివల్ల జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. ప్రకృతి ఏ వైపరీత్యాలు వచ్చిన తర్వాత ఇన్ని లక్షల రూపాయలు మంజూరైన తర్వాత ఎంత చక్కగా దాని నిర్మాణం జరగాలనేది ఒకసారి మీరు ప్రజలారా ఆలోచించండి. ఎందుకంటే మరి ఇలాంటి కట్టడాన్ని మళ్ళీ కట్టాలి అంటే ప్రభుత్వ పరంగా మళ్ళీ మనకు నిధులు మంజూరు కావాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయినా గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఈ శ్మశాన వాటిక నూతన నిర్మాణానికి మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఆ తర్వాత ఎందుకంటే ఎక్కడ ఏ గ్రామంలో చూడండి శ్మశాన వాటిక అనేటువంటి చాలా బ్రహ్మాండంగా కట్టారు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి నష్టం ఏంటంటే ప్రజలకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఆడవాళ్ళు వస్తారు, ముసలోళ్ళు వస్తారు, వీళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళి స్నానాలు చేయాలంటే కూడా చాలా ఇబ్బందికరమండి. వైకుంఠ ధామం అంటే అందులోనే అన్ని సౌకర్యాలు ఉంటాయి. శవాన్ని కాల్చడానికి, శవాన్ని పూడ్చడానికి, తర్వాత వచ్చినటువంటి బంధువులు కూడా స్నానాలు చేసి వెళ్ళడానికి కావలసినటువంటి సౌకర్యాలు ఉండాలి.
కానీ ఇక్కడ ఆ సౌకర్యాలు మరి మీరు ఏర్పాటు చేశామని చెప్తున్నారు, కానీ ఇక్కడ అన్ని లోపాలే కనపడుతున్నాయి. ఆ రేకులు అన్నీ కొట్టుకపోయినాయి. తర్వాత మీద ఉన్నటువంటి ట్యాంకు కూడా కింద పడిపోయింది. తర్వాత స్నానాలు చేయడానికి కట్టినటువంటి బాత్రూములు కూడా ఈరోజు అవి కూలిపోయినాయి. మరి ఇలాంటి పరిస్థితులలో ఉన్నాయి. ఇంకొకటి మా దృష్టికి వచ్చినటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ ఈ శ్మశాన వాటికి వెనుకనే అసాంఘికకరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారనేటువంటి మా దృష్టికి వచ్చింది. దయచేసి ప్రజలారా మీరు ఇవన్నీ గమనించండి. మేము ఎవరిని విమర్శించడం లేదు. నాణ్యత లోపాలు అనేటువంటివి జరగకుండా ఉంటే మన ఊరు చాలా ఎన్నో పనులు వస్తాయి. ఆ పనులన్నింటినీ కూడా మనం పరిపూర్ణంగా సంపూర్తి గావించాలి. ఎందుకంటే లాభాపేక్షతోని ఇలాంటి నిర్మాణాలు, ఇలాంటి కట్టడాలు కడితే మన గ్రామము అభివృద్ధి అనేటువంటిది కుంటుపడిపోతుంది. కాబట్టి కాంట్రాక్ట్ చేసే వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా ఎలాంటి పనులు చేయడానికి మనకు కాంట్రాక్ట్లు వచ్చినా కూడా దాంట్లో లాభాపేక్ష లేకుండా ప్రజల సొమ్ము ప్రజల కొరకు ఖర్చు పెట్టాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోని ముందుకొస్తే బాగుంటుంది. మాకు ఇది బాధాకరం అనిపించే మేము పొద్దున ఫోటోలు ఇక్కడ తీసి గ్రూపులలో పెట్టడం జరిగింది. గ్రూపులలో పెట్టి ఎవరినో విమర్శించడానికి కాదు మేము పెట్టింది. మన వైకుంఠ ధామం పరిస్థితి ఇలా ఉంది అని చెప్పడానికి కొరకే మేము ఆ గ్రూపులలో ఫోటోలు పెట్టాం. పెట్టిన విధంగానే ప్రజలు స్పందించారు. కనీసం మీరన్నా పట్టించుకోండి అని చెప్పి వాళ్ళ ఫిర్యాదులు మా దృష్టికి రావడం వల్ల మన గౌరవ సర్పంచ్ కొంకట మౌనిక గారు, తర్వాత సంబంధిత వార్డు మెంబర్స్ మేమందరం కూడా స్పందించి వెంటనే జేసీబీని పిలిపించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి ఆ రోడ్డుకి ఇరుపక్కల ఉన్నటువంటి చెట్లను అవన్నిటి తొలగించి, ఆ సర్కారు తుమ్మలన్నింటినీ తొలగించి ఈ లోపల కూడా చదును చేయడానికి కొరకు మేము ఇప్పుడు ఈ పనులన్నీ ప్రారంభించాం. గౌరవ ప్రజలారా మీరందరూ కూడా మాకు సహకరించండి. మేము గ్రామాభివృద్ధి చేసి చూపిస్తాం. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సర్పంచ్ గారి తరఫున, మన గ్రామం తరఫున, మా వార్డు మెంబర్ల తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను.